దీప అలాగే కార్తీక్ అందరూ అయితే ఇంకా హోటల్ దగ్గరకైతే వెళ్తారు. ఈ లోపల అక్కడికి జోష్న కూడా వచ్చి మొత్తం నేను చేశాను అని చెప్పన్నట్టుగా నువ్వు చెప్పాలి బావా, నా వల్లే నీకు అవార్డు వచ్చింది అన్నట్టుగా నువ్వు చెప్తేనే నాకు వచ్చిన అగ్రిమెంట్ ప్రకారం లెక్క సరిపోతుంది అని చెప్పని అంటుంది. అప్పుడు ఇంక ఏది చెప్పే పరిస్థితిలో లేక కార్తీక్ అయితే ఇంకా దానికి సరే అని చెప్పని ఏం మాట్లాడకుండా అది వెళ్తాడు. ఇంక ఈ లోపల జోష్న అయితే ఇంకా చూసారా ఇప్పుడు అవార్డు తీసుకోవేది కార్తీక్ కాదు నేనేం చెప్పానంటే ఇదేదో పిచ్చివాగులు వాగుతూ ఉంటుందని అని చెప్పని దీప అందరూ అనుకుంటారు. కానీ అక్కడ స్టేజ్కి వెళ్ళిన తర్వాత కార్తీక్ అయితే దీని అవార్డు రావడానికి నేనే అయినా కానీ అవార్డు తీసుకోవాల్సిన అన్ని అర్హతలు జోష్నకు ఉన్నాయని చెప్పడంతో ఇంకా దీపకైతే పిచ్చి కోపం వచ్చి ఏం చేసావే నువ్వు కార్తీక్ బాబుని అని చెప్పంటుంది. ఏం చేయలేదు దీప, ఇప్పుడిప్పుడే నా దారిలోకి వస్తున్నాడు, రేపు నీ నుంచి కూడా విడగొట్టేస్తాను, పూర్తిగా నా దారిలో తెచ్చుకుంటా, అది ఈ జోష్న అని చెప్పని అంటుంది. ఇంకా శివనారాయణ అయితే మాత్రం ఏంటి జోష్న ఏమన్నా కిరికిరి ఏమైనా చేసావా అంటే లేదు తాతయ్య నేనేం చేయలేదు, కానీ నిజం ఒప్పుకునేటట్టు చేశాను అంతే, బావా ఎప్పుడు నేనంటేనే ఇష్టం అని చెప్పని ఇప్పుడు అందరి ముందు కూడా తను తెలియజేస్తాడు అని చెప్పి అనేటప్పటికీ శివనారాయణకి అయితే ఏం అర్థం కాదు. కానీ ఇంకా కార్తీక్ మాట్లాడే ఒక్కొక్క మాటలకైతే దీపకి చాలా కోపం వస్తుంది. ఏంటి కార్తీక్ బాబు ఇలా మాట్లాడుతున్నాడు, అంత చేసింది ఇది అంటున్నాడు, ఏంటి ఏమన్నా చేసిందా ఇది, లేదంటే దేన్నన్నా భయపెట్టి ఇలా మాట్లాడిస్తుందా అని చెప్పని ఒక పక్క ఆలోచిస్తూ ఉంటుంది. కానీ కార్తీక్ అయితే మాత్రం దీప గురించి